హాయ్ గాయ్స్. నామినేషన్ ఎపిసోడ్ అయితే ఇప్పుడు అయిపోయింది. క్లియర్గా తెలుస్తుంది, హరీష్ గారిని అయితే అందరూ నామినేట్ చేశారు. ఇష్టం ఉన్నట్టు నామినేట్ చేశారు. హరీష్ గారి గురించి ఇష్టం ఉన్నట్టు మాట్లాడారు, ఎక్కిరించారు, ఎగతాళి చేశారు. సాటర్డే బిగ్ బాస్ టీం నాగార్జున గారు అతన్ని ప్లాన్గా అట్లా ఇరికించారు కాబట్టి వీళ్ళకి ఛాన్స్ దొరికించేశారు. ఖచ్చితంగా ఇది ప్రీ ప్లాన్డ్ బిగ్ బాస్ టీమ్ హరీష్ గారిని కామెంట్స్ని నెగిటివ్ చేయడానికి ట్రై చేస్తుంది. ఈ రోజు అందరూ కలిసి హరీష్ గారిని నామినేట్ చేశారు. కానీ మన ఇమాన్యుయల్ గారికి, భరణి గారికి హరీష్ గారు రిటర్న్ ఇచ్చాడంటే సూపర్గా సమాధానం చెప్పాడు. నిజంగా రఫ్ ఆడించాడని చెప్పచ్చు. ఒక రకంగా హరీష్ గారి ప్లేస్ ఎవరైనా ఉంటే అలా చేసేవారంటే నేను కాదు. మన ఆర్మీ మ్యాన్ పవన్ కళ్యాణ్ ఒకరు హరీష్ గారిని మంచిగా క్వశ్చన్ చేశాడు. తన ప్రొఫెషన్ గురించి మాట్లాడామని, వాళ్ళిద్దరికి ఉన్న ఫ్రెండ్షిప్ వల్ల అది బాగుంది. మిగతా వాళ్ళందరూ అతన్ని టార్గెట్ చేసి మాట్లాడారు. చూద్దాం ఏమవుతుందో. హరీష్ గారు మాత్రం ఇమాన్యుయల్కి, భరణి గారికి అయితే రఫ్ ఆడించాడు. ఇమాన్యుయల్ గారికి అయితే ఇచ్చి పడేశాడు. నెక్స్ట్ లెవెల్ అంతేగా, మామూలు ఇచ్చి పడేయాలి ఇమాన్యుయల్కు, భరణికి. నువ్వెంత అంటే నువ్వెంత, తాడిని తన్నేవాడు ఒకడు ఉంటే తడదన్నేవాడు ఒకడు ఉంటాడంటారు. ఇది మాత్రం కరెక్ట్. మరి హరీష్ గారిని నెగిటివ్ చేయడానికి బిగ్ బాస్ టీమ్ రివ్యూయర్స్ పేజెస్ మ్యాక్సిమం ట్రై చేస్తున్నాయి. లాస్ట్ టైం సోనియాని కూడా ఇలానే ట్రై చేసి దాన్ని 4th వీకే ఎలిమినేట్ పంపేసి, సోనియా ఎలిమినేట్ అయిపోయిన తర్వాత చాలామంది రివ్యూయర్స్ హ్యాపీగా ఫీల్ అయ్యారు. డ్యాన్సులు చేశారు కొంతమంది అయితే పండగ చేసుకొని అన్నారు. కొంతమంది ఆ రివ్యూస్ ఎవరో మీకు తెలుసు. ఈసారి కూడా అల్లలే చేద్దామని చాలామంది ట్రై చేస్తున్నారు. మరి ఏం జరుగుతుందో చూద్దాం. ఎందుకంటే వీళ్ళకి నచ్చదు, వీళ్ళకి కావాల్సింది కొంతమంది ఉంటారు. వీళ్ళకు స్టార్ మా ముద్దు బిడ్డలు నిఖిల్ లాంటి వాళ్ళు, అమర్దీప్ చౌదరిలో ఉంటే వీళ్ళు కావాలి విన్నర్స్గా. ఈసారి కూడా అందుకే ట్రై చేస్తున్నారు. అందుకే నేను కొంచెం ఈ కామనర్స్కి సపోర్ట్ చేసినట్టు వీడియోలు పెడుతున్నాను. మీకు నచ్చితే చూడండి. నిన్న రీతు హరీష్ గారి గురించి చాలా పాయింట్స్ మాట్లాడింది. రీతు ఆన్ ఫైర్ అంటే నేను ఏమనుకుని ఈరోజు చూస్తే రీతు చెప్పిన పాయింట్స్ అన్నీ మామూలు పాయింట్సే ఉన్నాయి. చివరికి ఎమోషనల్ ఏడ్చింది. మరి అంత మంచి పాయింట్స్ పెట్టిన రీతు ఎందుకు ఏడుస్తుందో నాకు అర్థం కాలేదు. తను చెప్పిన పాయింట్స్ ఏంటంటే, మీరు గివ్ అప్ ఇచ్చారని నాకు నచ్చలేదు. తను గివ్ అప్ ఇచ్చింది ఫుడ్ విషయంలో తను చెప్పాడు. ఇక్కడికి ఇష్యూ క్లోజ్ అయింది. కాకపోతే తను ఎందుకో రీతు ఏడ్చింది. దాని తర్వాత రీతు చౌదరి ఫ్లోరా గారిని నామినేట్ చేసింది. అది ఆ ఇష్యూ తొందరనే క్లోజ్ అయింది. వాళ్ళ చిన్న నామినేషన్ ఫ్లోరా గారు తన నామినేషన్ని యాక్సెప్ట్ చేశానని చెప్పారు. ప్రియా వచ్చి భరణి గారిని నామినేట్ చేసింది ఎగ్ విషయంలో తను చేసిన తప్పని భరణి గారు ఆల్రెడీ ఒప్పుకున్నారట. మనకు తెలియదు. ఆ విషయంలో భరణి గారు ఆల్రెడీ యాక్సెప్ట్ చేశాడు. కానీ కామనర్స్ అందరూ 6 మెంబర్స్ ఎగ్ విషయంలో భరణి గారిని నామినేట్ చేయడం ఎందుకు నాకు నచ్చలేదు. ఒక 4 నామినేట్ చేయాల్సి వదిలేసింది. మిగతా వాళ్ళు కూడా ఉన్నారు కదా సెలబ్రిటీస్లో, వారిని నామినేట్ చేసింది. కానీ కామనర్స్ అందరూ భరణి గారిని నామినేట్ చేశారు. ఈ విషయంలో భరణి గారికి ప్లస్ అవుతుందని నేను ఎందుకు అనుకుంటున్నాను. మిగతా వాళ్ళు కూడా నామినేట్ చేసి అయిపోయేది. దాని తర్వాత భరణి గారు ప్రియా గారిని నామినేట్ చేశాడు. ఏదో వేరే విషయంలో ఆయన డెమన్ పవన్ గారిని కూడా నామినేట్ చేశాడు. ఇలా నామినేషన్ ప్రాసెస్ జరిగింది. ఈరోజు తర్వాత మన ఇమాన్యుయల్ గారు వచ్చి హరీష్ గారిని నామినేట్ చేశారు. ఇమాన్యుయల్ గారు చాలా అతిగా మాట్లాడారు. చాలా అహంకారంతో తనకు నాగార్జున గారు సపోర్ట్ చేసిన విషయంతో చాలా రెచ్చిపోయారు. అప్పటి వరకు కామ్గా ఉన్న హరీష్ గారు ఒక్కసారి మాత్రం రిటైర్ ఇచ్చేశారు. తనని ఆల్మోస్ట్ దగ్గరికి వచ్చారు. మిగతా అవాక్కయ్యారు, ఆశ్చర్యపోయారు. మిగతా హౌస్ మేట్స్ అందరూ ఏం జరుగుతుందో అని. ఈ విషయంలో మాత్రం అయితే నేను హరీష్ గారికి సపోర్ట్ చేశాను. జస్ట్ నెక్స్ట్ లెవెల్, మామూలు కాదు. ఎందుకంటే ఇమాన్యుయల్ గారికి జబర్దస్త్ నుంచి వచ్చారు. మా టీవీలో కాంట్రాక్ట్ ఉందనే మరి అదేంటిదో, అది అహంకారం ఏమో తెలియదు. కానీ ఆయన క్లియర్ కట్గా బాడీ షేమింగ్ చేసి అనిపించింది. ఆయన కట్ట ఆడియన్స్ అందరూ మద్దతు పలికారట. ఈ నాగార్జున చూశారా, బిగ్ బాస్ టీం చూసిందా? ఏదో కామనర్స్ను తొక్కేయాలి, కామనర్స్ని హ్యూమిలేట్ చేయాలి, సెలబ్రిటీని సపోర్ట్ చేయాలనే ఉద్దేశంతో ఈ నాగార్జున గారు బిగ్ బాస్ టీం ఏం చెప్తా చేసింది. ఈ రోజు ఇమాన్యుయల్ రెచ్చిపోయారు. దానికి హరీష్ గారు మామూలుగా నెక్స్ట్ లెవెల్లో రఫ్ ఆడించాడు. జస్ట్ నెక్స్ట్ లెవెల్ ఇరిటైడ్ ఇచ్చాడు. అంటే సిద్ధిరికి సమాధానం చెప్పాడు అనిపించింది. నెక్స్ట్ హరీష్ గారు వచ్చి భరణి గారిని అండ్ ఈయన పేరు ఇమాన్యుయల్ నామినేట్ చేశారు. భరణి గారు హరీష్ గారు భరణి గారిని నామినేట్ చేసి, నువ్వు ఎంత వెరీ గుడ్ బాయో తెలిసిపోయింది, నీ నిజ స్వరూపం తెలిసిపోయింది. అక్కడ గుడ్ టాపిక్ జరుపుతుంటే భరణి గారు హరీష్ గారికి వైపు టాపిక్ డైవర్ట్ చేశారనిపించింది. 100% కరెక్ట్. భరణి గారు ఆ టాపిక్ని హరీష్ వారికి టాపిక్ డైవర్ట్ చేశారు. ఎందుకంటే అక్కడ కొంచెం హరీష్ గారు వన్లో ఉన్నారు కాబట్టి ఇది హరీష్ గారు అయితే తెలివి లెక్క ఉంది. ఇది క్లియర్గా ఎక్స్పోజ్ అయింది ఈరోజు ఎపిసోడ్లో. భరణి గారిది ఆయన కొంచెం ఎందుకు ఓవర్ యాక్షన్ చేసినట్టు అనిపించింది. నువ్వు వంటి వ్యక్తి
యథార్థంగా యాడ్ చేశాడు ఈ భరణి అనే వ్యక్తి. అతనికి ఎందుకో చాలామంది సపోర్ట్ చేస్తున్నారు. దాని తర్వాత నెక్స్ట్ హరీష్ గారు మన ఎమ్మెన్యేల్ గారిని నామినేట్ చేశారు. అది ఈ ఆడవాళ్ళ మీద జరిగిన ఆ టాపిక్లో ఎమ్మెన్యేల్ గారు రెచ్చిపోయారు, భరణి గారు హరీష్ గారు రెచ్చిపోయారు. ఇద్దరికి నువ్వు అని అంటూ పడింది. హరీష్ గారు అయితే ఎమ్మెన్యేల్ గారికి ఇచ్చి పడేశారు. మన ఎమ్మెన్యేల్ గారి దగ్గర ఏం చెప్పాలో సమాధానం లేక అలా కూర్చొని ఉండిపోయాడు. ఏందో ఇంకా మాట్లాడుతూనే ఉన్నాడు అక్కడ. ఈ విషయంలో హరీష్ గారు మాత్రం ఎమ్మెన్యేల్ గారికి నెక్స్ట్ లెవెల్ ఇచ్చారు. ఈరోజు మొత్తం ఎంటైర్ నామినేషన్ విషయంలో హరీష్ గారిని మ్యాక్సిమం అందరూ టార్గెట్ చేశారు. ఫ్లోరా శైని గారిని టార్గెట్ చేశారు. బిగ్ బాస్ టీము కామనర్స్ని నెగిటివ్ చేయడానికి ట్రై చేస్తుంది. అండ్ మన వీళ్ళ పేరు సెలబ్రిటీని సపోర్ట్ చేయడానికి ట్రై చేస్తుంది. ఎందుకంటే వాళ్ళకి కావాల్సింది సెలబ్రిటీస్కి రావాలి, సెలబ్రిటీస్కి గెలవాలి, ఆనర్స్ రావద్దని ఈ బిగ్ బాస్ టీం పగడ్బందీగా ప్లాన్ చేస్తుంది. ఇది నాకెందుకో ఈ హరీష్ గారి విషయంలో లాస్ట్ టైం సోనియా జరిగినట్టే జూనియర్ని ఎట్లా టార్గెట్ చేశారు, ఈసారి కూడా బిగ్ బాస్ టీం కానీ రివ్యూర్స్ కానీ హరీష్ గారిని టార్గెట్ చేస్తున్నారు. లాస్ట్ టైం బిగ్ బాస్ టీం ఖచ్చితంగా సోనియాని టార్గెట్ చేసి కావాలని తను ఎలిమినేట్ చేసింది. తనకు నిఖిల్ గెలవాలని ఉంది బిగ్ బాస్ టీం వాళ్ళకి, అందుకే అలా చేసింది. ఈసారి కూడా అలానే చేస్తుందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే బిగ్ బాస్ టీంలో ఓన్లీ సెలబ్రిటీసే రావాలి, సెలబ్రిటీ విన్నర్ కావాలి వాళ్ళు కోరుకుంటున్నారు. దాని తర్వాత లాస్ట్ నామినేషన్ సంజన గారు చేశారు. తను డైరెక్టర్ నామినేషన్ ఇచ్చాడు బిగ్ బాస్. తను సుమన్ శెట్టి గారు చేశాడు. సుమన్ శెట్టి గారు సంజనకు చాలా ఆర్గ్యుమెంట్ జరిగింది. సుమన్ శెట్టి గారు పోసే ఏమవుతుందో కానీ కొంచెం వెటకరంగా మాట్లాడినట్టు అనిపించింది. సంజన గారు సుమన్ శెట్టి గారిని నామినేట్ చేశారు. మొత్తానికైతే 7 నామినేషన్లో ఉన్నారు. ఈసారి మీకు నచ్చిన వ్యక్తికి ఓటేసుకోండి. చాలామంది అగ్ని పరీక్ష ఫ్లాప్ అయింది, అందుకే కామనర్స్ ఇలా రెచ్చిపోతున్న అంటున్నారు. అగ్ని పరీక్ష ఏం ఫ్లాప్ కాలే. కొంతమంది కామనర్స్కి రావడం నచ్చలేదు. వాళ్ళ దృష్టిలో వాళ్ళకి ఒక సీరియల్ కంటెస్టెంట్ పోవర్ అని చెప్పి విష్ణుప్రియ కానీ, అమర్దీప్ చౌదరి కానీ, నిఖిల్ కానీ ఇట్లా ఉంటారు. వాళ్ళు రావాలి, వాళ్ళే గెలవాలి, వాళ్ళు ఎంటర్టైన్మెంట్ చేయాలని చూస్తున్నారు. కామనర్స్ వస్తే వీళ్ళకి నచ్చదు. కొంతమంది రివ్యూర్స్కి బిగ్ బాస్ టీమ్కి అందువల్ల నేను నెగిటివ్ చేయడానికి, బ్యాడ్ చేయడానికి మ్యాక్సిమం నెక్స్ట్ లెవెల్లో ట్రై చేస్తున్నారు. 100% ట్రై చేస్తున్నారు. లాస్ట్ సీజన్ మొత్తం సీజన్ అయిపోతే నిఖిల్ విన్నర్ చేయడానికి ఒక డిజైన్ చేసినది కాన్సెప్ట్ అది. అందుకే వైల్డ్ కార్డ్ ఎంట్రీస్లో కూడా ఆల్రెడీ వచ్చిన వాళ్ళని ఎవరికైతే ఓటు బ్యాంక్ తక్కువ ఉంటుందో వాళ్ళకి అడిగంటే తీసుకుని లాస్ట్ సీజన్లో. ఈ సీజన్లో మరి ఎవరిని తీసుకుని తెలియదు. వీళ్ళు బిగ్ బాస్ టీం వాళ్ళకు నచ్చిన వ్యక్తులను గెలిపించడానికి మ్యాక్సిమం ట్రై చేస్తున్నట్టు నాకు అనిపిస్తుంది. సో హరీష్ గారు అన్నం తినని భోజనం చేయనని 2 రోజుల నుంచి చెప్పారట. కానీ ఈరోజు లైవ్లో చూసినప్పుడు హరీష్ గారు భోజనం చేశారు తన గారి రిక్వెస్ట్ వల్ల. సో అయితే మొత్తానికి అయితే హరీష్ గారు భోజనం చేసేటట్టు మనకు తెలిసింది. మరి తను నెక్స్ట్ ఇప్పుడు గుడ్డు అనే ఒక టాస్క్ జరగబోతుందట తెలిసింది. దానిలో ప్రభావతి 2.0 లెక్క మళ్ళీ ఒక ఎక్స్ టాస్క్ పెట్టారని బిగ్ బాస్ టీం వాళ్ళు మనకు తెలుస్తుంది. అందులో కూడా ఒక ఇష్యూ అని తెలిసింది. ఆ ఇష్యూ గురించి రేపు మాట్లాడుకుందాం. సో ఈ వారం మరి బిగ్ బాస్ టీమ్ వాళ్ళకు నచ్చిన వాళ్ళని సేవ్ చేస్తుందా, వాళ్ళకి నచ్చిన వాళ్ళు ఎలిమినేట్ చేస్తుందా, లేకపోతే ఓటింగ్లో ఏమైనా మధ్య జిమ్మిగులు చేస్తుందా చూడాలి. ఓటింగ్ లైన్స్ అయితే ఆల్రెడీ ఓపెన్ అయ్యాయి. సో ఇది ఈరోజు యొక్క ఎపిసోడ్. అండ్ లైవ్లో కూడా చాలా విషయాలు జరిగాయి. ఈరోజు ఒక యాక్టివిటీ జరగలేదు లైవ్లో. మొత్తం అందరూ కూర్చుని ఉన్నారు. ఎందుకంటే వాళ్ళకి నామినేషన్ ప్రాసెస్ ఏమైనా టాస్క్ స్టార్ట్ చేస్తారని. ఈ సీజన్లో ఇంతవరకు ఒక్క టాస్క్ కూడా జరగలేదు. ఓన్లీ క్యాప్టెన్సీ టాస్క్ జరిగింది. ఇప్పుడు లైవ్లో రేపటి నుంచి వెళ్ళి టాస్క్ జరగబోతుందని తెలిసింది. 3 బాయిల్డ్ ఎగ్స్ పంపిస్తే అది శ్రీజ అండ్ ప్రియ అండ్ రీతు తిన్నారని, దానివల్ల పెద్ద ఇష్యూ అయిందని తెలిసింది. సో చూద్దాం ఏం జరుగుతుందో రేపటి ఎపిసోడ్లో. ఇది ఇప్పటి వరకు నా బిగ్ బాస్ యొక్క అనాలిసిస్ అండ్ రివ్యూ ఈరోజు నామినేషన్ ప్రాసెస్ గురించి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ సో మచ్.